సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం చెందిన బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడారు. గతంలో ఆయన మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని, అనంతరం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని, 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఓటమి చవిచూసి నియోజకవర్గంలో పార్టీ లేకుండా చేశారన్నారు. మళ్లీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన ప్రయత్నాలను గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి ఓటమి తప్పదని, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు చేసిన మోసాన్ని ఆయన వివరించారు. నాయకుడు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ కు వచ్చే ప్రయత్నం చేస్తుండు అని వదంతులు వచ్చినండే. కానీ మేము మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, అటువంటి భూ కబ్జాదారుడు అరాచకాలు చేసే ఆ ప్రతాప్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. మీరు చూస్తుండ్రి 40 ఏళ్ల కింద ప్రతాప్ రెడ్డి ఏముండే, దౌలాపూర్ నుంచి పాలు కొట్టుకుంటా జగదేపూర్కి పోతుండే. మరి ఇవాళ ఒక సర్పంచ్గా పోటీ చేస్తేనే ఎకరం 2 ఎకరాలు అమ్ముకునే కాలం ఇది. అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి కూడా ఎన్ని ఆస్తులు సంపాదించుడు, ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రకటించిండ్రు ఎవరు, మన వెంకటరామరెడ్డిగా కలెక్టర్, మాజీ కలెక్టర్. కానీ మీరు అందరు గమనించాలి, ఇక్కడ కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ, ఎందుకంటే రైతులందరినీ కూడా నీకు ఈ ప్యాకేజ్ ఇస్తా, నీకు ఆ ఇల్లు ఇస్తా, నీకు ఇన్ని పైసలు ఇస్తా, వాళ్ళందరిని నమ్మించి వాళ్ళ గోస, వాళ్ళ ఉసురు కూడా ఇవాళ వెంకటరామరెడ్డికి కలుగుతుంది. అందుకోసమే ప్రజలందరినీ కోరుతున్నా, దేవుడు ఇంత మంచిగా అవకాశం ఇచ్చిండు కాబట్టి ఆ వెంకటరామరెడ్డిని ఓడగొట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా మీ ద్వారా